ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఆదోని రాజకీయం హీటెక్కింది. అంతటా ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటీకి సై అంటున్నారు. టికెట్ కోసం కూటమి అభ్యర్థులు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. టీడీపీ నుంచి నాకే టికెట్ అని మీనాక్షి నాయుడు ఆశతో ఉండగా బీజేపీ నుంచి నీలకంఠ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంతకీ ఆదోని కూటమి అభ్యర్థి ఎవరికి సీట్ దక్కనుంది? టీడీపీ, జనసేన, బీజేపీల పొత్తు ప్రక్రియతో ఇరు పార్టీల కార్యకర్తల్లో అయోమయం నెలకొంది. టికెట్పై ఎన్నో ఆశలు పెట్టుకున్న వారి వ్యూహాలు బెడిసికొట్టేలా కనిపిస్తున్నాయి. నాడు టీడీపీ కంచుకోటగా, నేడు వైసీపీ అడ్డాగా మారిన అదోనిలో కాషాయం హుషారు పెంచింది. మీనాక్షి నాయుడు తిరుగులేని శక్తిగా ఎదిగినా సొంత పార్టీలో చీలికలు ఆయన కొంపముంచేలా కనిపిస్తున్నాయి. సొంత పార్టీలో గ్రూప్ తగాదాలకు నిలవైన క్రమంలో సీటుపై ఆశలు సన్నగిల్లుతున్నాయి. ఈ సీటుపై జనసేన, బీజేపీలు గురిపెట్టిన క్రమంలో టీడీపీ అధిష్టానం పునరాలోచనలో పడింది. మొదట్లో అలయన్స్ లో టికెట్ జనసేనకు అంటూ జోరుగా ప్రచారం సాగింది. బీజేపీకి అదోని టికెట్ వస్తుందంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి. సస్పెన్స్ లో ఉన్న అభ్యర్థుల జాబితా వెలువడుతున్న నేపథ్యంలో సర్వత్రా టెన్షన్ మొదలైంది. బీజేపీకే టికెట్ అంటూ కొందరు, కాదు టీడీపీకే అంటూ కొందరు, ఇలా రాజకీయ చర్చ జోరుగా నడుస్తోంది. బీజేపీ నుండి ప్రముఖ పారిశ్రామికవేత్త విట్టా రమేష్, ప్రముఖ వైద్యులు పార్థసారథి, బీజేపీ జిల్లా అధ్యక్షులు నీలకంఠ, రమేష్ యాదవ్లలో ఎవరో ఒకరికి లక్ అంటూ చర్చ కొనసాగుతోంది. మరోవైపు జనసేన ఇన్ఛార్జి మల్లప్ప ఒక సినీ నిర్మాత ద్వారా తీవ్ర ఒత్తిడి తెస్తున్న క్రమంలో అదోని టికెట్పై బీజేపీ కూడా హై లెవెల్లో పైరవీలు జరుపుతున్నట్లుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చివరి ఛాన్స్ కోసం చివరి నిమిషం వరకు విజయవాడలో వేచి చూస్తున్న మీనాక్షి నాయుడుకి అదృష్టం వరిస్తుందా లేక చేదు అనుభవం మిగులుతుందా అనే సస్పెన్స్ కొనసాగుతోంది. 3 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందిన నాయుడికి టికెట్ డౌట్ అనే వార్తతో పార్టీ తమ్ముళ్లలో నైరాస్యం నెలకొంది. టీడీపీ, జనసేన, బీజేపీల పొత్తు అయోమయంగా మారిందంటున్నారు. ఛాన్స్ వస్తే అదోని గడ్డపై బీజేపీ జెండా ఖచ్చితంగా ఎగరేస్తామంటూ సీనియర్ నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.